న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కామ్రేడ్ పూనం శ్రీనుకు విప్లవ జోహార్లు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కాచనపల్లి గ్రామ సీనియర్ సభ్యులు మాజీ సర్పంచ్ కామ్రేడ్ పూనం శ్రీను 23/2024 ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ ఇల్లందు డివిజన్ నాయకులు అటికం శేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కోరం సీతారాములు, పూణెం రంగన్నలు మాట్లాడుతూ కామ్రేడ్ పూణెం శ్రీను సౌమ్యుడని, మట్టిలో పుట్టి మట్టిలోనే పెరిగిన ఆదివాసీ మాణిక్యమ్మ అని అన్నారు. పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు, ప్రతి ఘటనోద్యమాల పోరాటాల వారసుడని కొనియాడారు. ప్రాంత ప్రజలకి ముఖ్యంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి కుటుంబానికి తీరని నష్టం అని చెప్పి మేము భావిస్తున్నాం. కామ్రేడ్ శ్రీను ఏ ఉద్యమం కోసం అయితే పనిచేశాడో, ఏ రాజకీయాల కోసం అయితే నిలబడ్డాడో ఆ రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లటమే, తను ఆశించినటువంటి దోపిడి రాపిడి లేనటువంటి సమాజాన్ని, వర్గాలు లేనటువంటి వర్గరహిత సమాజాన్ని నిర్మించటమే కామ్రేడ్ శ్రీనికి నిజమైన నివాళులు అర్పించినటువంటి వాళ్ళ మొత్తం చెప్పి భావిస్తూ వాళ్ళ బంధుమిత్రులకు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరొకసారి కామ్రేడ్ పూణెం శ్రీనికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తరపు నుంచి, జిల్లా కమిటీ తరపు నుంచి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. కామ్రేడ్ పూణెం శ్రీ నన్నకు, కామ్రేడ్ పూణెం శ్రీ నన్నకు, కామ్రేడ్ శ్రీ నన్న ఆశయాలను అమర్ హై కామ్రేడ్ శ్రీ నన్న. మరణ వార్త విని వచ్చేసినటువంటి బంధుమిత్రులు, అట్లాగే పార్టీ నాయకత్వం, కాచనపల్లి గ్రామ కమిటీకి మీ అందరికీ ముందుగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సీనన్నకు లాల్ సలాం తెలియజేస్తూ, సీనన్న చనిపోవటం అనేటువంటిది ఈ కాచనపల్లి ప్రాంతానికి, అట్లాగే మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి చాలా తీవ్రమైనటువంటి లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సీను అనేటువంటి వ్యక్తి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాటంలో ముందుండి కొనసాగినటువంటి వాడు. 2004 ప్రాంతంలో ఈ ప్రాంతంలో సర్పంచ్గా ఎన్నికయ్యి ప్రజల కోసం, ప్రజలు పడుతున్నటువంటి పోడు భూమి సమస్య పైన ఎక్కువ కృషి చేసి వాళ్ళ భూమి కోసం పోరాటం చేసి వివిధ రూపాలలో జైళ్ళకి, కేసులలోకి పోయినటువంటి పరిస్థితి. అట్లా రాజ్యంతో గొడవలు పడి దాన్ని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు ఈరోజు ఆయన అనారోగ్య కారణంతో చనిపోవటం అనేటువంటిది జరిగినటువంటిది. కాబట్టి కొంతమంది మరణాలు తప్పనిసరి అవసరం పడతాయి అనేటువంటిది. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా చనిపోయేటువంటి వాళ్ళమే. కానీ చనిపోయే కంటే ముందు మనం ప్రజల కోసం ఏం చేయాలి, ప్రజా సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలి అనేటువంటి అంశంలో ముందుండి ప్రయాణం కొనసాగించినటువంటి వాడు. ఎందుకంటే మాకు పార్టీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మాతో చర్చించేటువంటి వాడు. ఈ విధంగా పనిచేయాలి, ప్రజలకు ఎట్లయితే పనిచేయాలో, నేను ఇప్పుడు ఎంపీపీగా పనిచేస్తానంటే నాకు చాలాసార్లు సూచనలు చేశాడు. ఏ పని ఎట్లా చేయాలి, ఏమిటి అనేటువంటిది కూడా చాలా సందర్భంలో నాతో మాట్లాడినటువంటి వాడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు అనారోగ్యంతో చనిపోవటం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటిది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ప్రతిఘటన ఉద్యమాన్ని, ప్రతిఘటన పోరాటాన్ని, ఈ ప్రతిఘటన పోరాటము లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల మనుగడ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి ముందుండి ప్రతిఘటన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వాడు. ఆ రోజు చనిపోయినటువంటి, మన ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి కామ్రేడ్ లింగన్నకు తోడుగా ఉండి లింగన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి దాంట్లో భాగంగా శ్రీను మనకు పోరాటంలో ముందుండి ప్రయాణం కొనసాగిండు. అట్లాంటి వ్యక్తి ఈరోజు చనిపోవటం అనేటువంటిది వారి కుటుంబానికి చాలా నష్టం. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు చాలా నష్టమైన, తీవ్రమైనటువంటి నష్టంగానే భావిస్తూ ఉన్నాం. అట్లా ఆయన ఆశయం ఏంటిది, భూమి కోసం, విముక్తి కోసం పోరాడినటువంటి వాడు. కాబట్టి ఆయన ఆశయాన్ని మనం అంతా ముందుకు తీసుకుపోవాలి. చిన్న చనిపోవటం అనేటువంటిది కాదు. చనిపోయే ముందు మనకు ఆయన ఆశయం ఏమిటి, దేనికోసం ఆయన పనిచేసిండు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు, పోడు భూములు, ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ ఆర్థిక వ్యవస్థ మీద పోరాటాలు చేయాలని చెప్పి, దానికి ఒకటే మార్గం, ప్రతిఘటన పోరాటమే మార్గం అని చెప్పి మనకు చెప్పినటువంటి కామ్రేడు ఈరోజు చనిపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైనప్పటికీ ఆయన ఆశయాన్ని కొనసాగించాలని ఆయనకు లాల్ సలాం తెలియజేస్తాను. కామ్రేడ్, వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.